Lights, camera, rolling, music. అండి ఫస్ట్ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద జాగర్లమూడి సాయిబాబా అండ్ రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో నందమూరి నటసింహం యువరత్న నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం నందమూరి బాలకృష్ణ అందాల బొమ్మ శ్రేయ కాంబినేషన్లో చారిత్రక కథాంశంతో ఈరోజు మన ముందుకు వచ్చిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సాహో. యుద్ధాల గురించి రాజ్యాల గురించి రాజుల గురించి చిన్నప్పుడే తన తల్లి చెప్పిన కథల ద్వారా తెలుసుకున్న శాతకర్ణి భారతఖండంలో అన్ని రాజ్యాలు ఉండకూడదు, ఒకే రాజ్యంగా ఉండాలి, అన్ని రాజ్యాలు ఒకే గొడుగు నీడకి రావాలని చిన్నప్పుడే కలగన్నాడు. తను పెరిగి పెద్ద రాజయ్యాక ఆ కళను నిజం చేయాలనే సంకల్పంతో ముందుగా దక్షిణ భారతాన్ని గెలిచాడు. ఆ తరువాత కొన్ని అవరోధాలు ఎదురైతే వాటిని అధిగమించి ఉత్తర భారతాన్ని గెలిచాడు. అలా మొత్తాన్ని ఏకదేశం చేసిన తొలి తెలుగు చక్రవర్తి, తొలి తెలుగు సామ్రాట్ గౌతమి పుత్ర శాతకర్ణి. ఆ తర్వాత పరదేశాల నుంచి ఎదురైన సవాళ్ళను ఎదుర్కొని అతను ఎలా విజేతగా నిలబడాడనేదే ఈ చిత్ర కథ. కాదు, ఇది కథ కాదు, చరిత్ర. ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది చిత్రకథా నాయకుడు మన నందమూరి నటసింహం యువరత్న నందమూరి బాలయ్య బాబు. నందమూరి బాలకృష్ణ గారి 100వ చిత్రమే ఈ గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి ఆయన 100వ చిత్రంగా ఆయన ఎన్నుకుని మన ముందుకు తెచ్చినందుకు ఖచ్చితంగా ఆయన అభినందనీయులు. గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి ఆయన నటనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి ఆయన నట విశ్వరూపాన్ని చూపించారని చెప్పొచ్చు. ఆ తర్వాత గౌతమి పుత్ర శాతకర్ణి భార్య పాత్రలో ప్రముఖ కథానాయిక మనందరికీ ఇష్టమైన హీరోయిన్ శ్రేయ కనిపించారు. ఆ పాత్రలో ఆవిడ అలా ఒదిగిపోయారని చెప్పొచ్చు. ఆ తర్వాత గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి పాత్ర సీనియర్ నటీమణి అయినటువంటి బాలీవుడ్ నటి హేమమాలిని గారు చేశారు. ఆ పాత్రగా ఆవిడ ప్రాణం పోశారని చెప్పొచ్చు. ఇక మిగిలిన పాత్రల్లో సీనియర్ నటులు కబీర్ బేడి, అలాగే మిలింద్ గునాజీ, అలాగే ఫరా కర్మి, తనికెళ్ళ భరణి, మరి మన శుభలేఖ సుధాకర్, వీరితో పాటు చాలా పాత్రల్లో చాలామంది యువనట్లు అందరూ కూడా వారి వారి పాత్రలకు వారి పరిపూర్ణ న్యాయం చేశారు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఈ చిత్రానికి మాటలు అందించిన బుర్రా సాయి మాధవ్. దేశం మీసం తిప్పాలి, చరిత్రకు తిలకం దిద్దాను, కాలం చేసైనా కాలాన్ని కందాం, కాలం పురుడు పోసుకుని పుట్టే రేపటి తరం కోసం. ఇలాంటి మాటలు రాయటం అంటే చిన్న విషయం అండి. అలాంటి మాటలన్నీ ఆయన కలం నుంచి అలా హాయిగా జాలివారిపోయాయి. అందుకే సాహో బుర్రా సాయి మాధవ్. ఆ తర్వాత మిగిలిన టెక్నీషియన్ గురించి చెప్పాలంటే చిరంతన్ భట్ అందించినటువంటి మ్యూజిక్, అలాగే జ్ఞానశేఖర్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ, అలాగే రామకృష్ణ ఆర్రవ్ అందించినటువంటి ఎడిటింగ్ ఈ సినిమాకి కొండంత అండగా నిలిచాయి. ఇక ఈ చిత్ర నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబా, అలాగే వై రాజీవ్ రెడ్డి. వీరిద్దరు కూడా అభిరుచి గల నిర్మాతలు. వీరి నిర్మాణ విలువలు ఎప్పుడూ బాగుంటాయి. ఫైనల్గా క్యాప్టెన్ రచన దర్శకత్వం క్రిష్. ఎప్పుడైనా ఒక బడ్జెట్ పరిధి కొంచెం ఉన్నప్పుడు ఆ పరిధిలో సాంకేతికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నా సాంకేతిక విలువలు తగ్గకుండా సినిమా అంతా వారిలా అనిపించిన వార్నింగ్ సీన్లు, వాదార్పు సీన్లు, హృదయాన్ని హత్తుకునే సీన్లు ఎక్కడా మిస్ అవ్వకుండా అద్భుతమైన సన్నివేశాలని సమకూర్చి చరిత్ర మర్చిపోయిన చరిత్రతో ఓ మంచి సినిమాతో వెండి తెర మీద గౌతమి పుత్ర శాతకర్ణి అనే సినిమాని ఆవిష్కరించిన క్రిష్ తెలుగు సినిమా ఉన్నంత వరకు అభినందనీయుడే. నిజంగా మన బాలకృష్ణ గారి సినిమా అంటే ఆయన అందించే అద్భుతమైన మాస్ డైలాగులు, ఆయన మాస్ పెర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ఈ సినిమాలో కనపడవు. గౌతమి పుత్ర శాతకర్ణి పాత్రలో బాలకృష్ణకి ఎదురుగా ఓడిపోయిన రాజు తలదించుకుంటే బాలకృష్ణ పాత్ర పలికే మాట తల వంచకో, అది నేను గెలుచుకున్న తల అని బాలయ్య బాబు అన్న మాటలకు ఆయన అభిమానులే కాదు ఇటు ప్రేక్షకులు కూడా ఒళ్ళు ఒక్కసారి అలా పొంగి చప్పట్లు కొట్టారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన డైలాగులతో బాలయ్య బాబు అందించిన పెర్ఫార్మెన్స్
ఇవన్నీ కలగలిపే ఈరోజు గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక అద్భుతమైన చిత్రంగా మన ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని అంత గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామంటే రెగ్యులర్ సినిమాకి దూరంగా ఓ విభిన్నమైన సినిమాని వెండి తెర మీద ఆవిష్కరించాలి, అది తన 100వ సినిమాగా ఉన్నందుకు తను ఎప్పుడు గర్వపడాలని బాలయ్య బాబు అనుకున్నందుకు అలాంటి ఒక అద్భుతమైన సినిమాని క్రిష్ మనకు అందించినందుకు వీరిద్దరూ అభినందనీయులు. వీరికి సహకరించిన సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కూడా పేరున అభినందనీయులు. ఇలాంటి విభిన్నమైన సినిమాని అంటే రొటీన్ సినిమాలకి దూరంగా చారిత్రకమైన సినిమాల్ని మిగిలిన అగ్ర హీరోలు కూడా చేయాలని ఆకాంక్షిద్దాం. అలా వారు చేయడానికి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి నాంది కావాలి. తెలుగు సినిమా మీసం తిప్పడానికి కూడా ఈ గౌతమిపుత్ర శాతకర్ణి నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి నెక్స్ట్ వీక్ చెప్తాను. అప్పుడు దాకా క్రిష్ బాలయ్య బాబు మనకు అందించిన గౌతమిపుత్ర శాతకర్ణిని చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.